నమస్కారం అండి. ఈ రోజు మనం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం భవాన్పేట గ్రామంలో ఉన్నామండి. మనం ఈ రోజు దక్కన్ డైరీకి రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4 ఎకరాలలో గడ్డి, మళ్ళీ 40 బర్లు, 20 దూడలు, 100కు పైగా పందెం కోళ్లు, 70కి పైగా బక్రీద్ స్పెషల్ గా నెల్లూరు జుడిపి పొట్టేళ్లను పెంచడం జరిగిందంట. 5గురు వర్కర్లు సపరేట్ గా ఇవన్నిటితో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే దాని యొక్క విశేషాలన్నీ మనం అతని మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్, నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. మీ పేరు? ప్రశాంత్ అండి. ప్రశాంత్. నన్ను ఇర్ఫాన్. వెల్కమ్ టు డెక్కన్ డైరీ ఫామ్. డెక్కన్ డైరీ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది మన డైరీ ఫామ్ డెక్కన్ డైరీ ఫామ్ చాలు చేసి అరౌండ్ 3 years అవుతున్నది. లాస్ట్ 3 years నుంచి మన డైరీ ఫామ్ నడుస్తున్నది. ఇక్కడ డైరీ స్టార్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు కొన్ని రోజుల్లోనే. అయితే మీరు 3 years నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నా అంటున్నారు కదా, ఆ సక్సెస్ఫుల్ గా నడవడానికి కారణాలు ఏంటి? మన దగ్గర డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ నడవడానికి కారణాలు అంటే, ఇక 3 years సర్వైవ్ చేయాలంటే డైరీ ఫామ్ లా బాగా కష్టపడాలి. ఇంకా మనకు ఏంటంటే బ్యాకప్ ఉండాలి. ఎవరైనా నేనే సెల్ఫ్ చేసుకుంటా నాతో అవుతుంది అంటే అది కాదు. ఫస్ట్ ఏంటంటే డైరీ పెడితే మనము ఫస్ట్ సొంత ల్యాండ్ ఉండాలి, సొంతది డైరీ ఫామ్ ఉండాలి. లీజ్ మీద ఉన్నా గానీ గేదెలు తీసుకొచ్చినప్పుడు మన దగ్గర సొంత డబ్బులు ఉండాలి. అప్పులు తీసుకొచ్చి డైరీ ఫాములు పెట్టద్దు. అప్పులు తీసుకొచ్చి డైరీ ఫాములు పెడతారు కదా, వాళ్ళు డైరీలు జల్దీ బంద్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది అర్థం చేసుకోవాలి. చాలా ఫార్మర్స్ ఏం చేస్తారంటే, నాకు లోన్ దొరుకుతున్నది, నాకు స్కీమ్ దొరుకుతున్నది, నా దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి, ఇంకొన్ని నేను లోన్ తీసుకొని తీసుకొచ్చుకుంటా. గేదెలు తీసుకొస్తారు, వాళ్ళకు ఏబిసిడి తెలియదు, మళ్ళీ వాళ్ళు పాలు పితకడానికి రాదు, తీయడానికి రాదు, వాళ్ళకి ఏం తిండి పెట్టాలి తెలియదు. అదంతా మళ్ళీ ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా దీంట్లో పాలు వెళ్ళవు, ప్రొడక్షన్ ఎక్కువ తీసుకోలేము. ఎందుకు? ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు. లాస్ట్ కి మళ్ళీ అది ఈత మొత్తం అయిపోతుంది. మళ్ళీ కొత్త గేదెలు తీసుకురావాలంటే ఆ అప్పులే కట్టడానికి కాదు, మళ్ళీ వాళ్ళు అప్పులు ఇస్తారు. అది అప్పుల మీద అప్పులు చేసుకుంటే ఏమైతుంది అంటే, లాస్ట్ కి వాళ్ళు ఏం చేస్తారు, గేదెలు అమ్ముకొని డైరీలు పని చేసుకుంటారు. ఫస్ట్ ఫార్మర్ కి సజెషన్ ఏంటంటే, సక్సెస్ఫుల్ కావాలంటే ఓన్ పైసలు ఉంటేనే డైరీ ఫామ్ పెట్టాలి. ఇంకోటి రెండోది ఏంటంటే, సెల్ఫ్ మనం ఇక్కడ డైరీ ఫామ్ మీద డైలీ పొద్దున్న ఈవినింగ్ ఒక 4 to 5 hours, పొద్దున 4 to 5 hours ఈవినింగ్ టైం ఇవ్వాలి, స్పెండ్ చేయాలి. అట్లా చేస్తేనే ఈ డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది 2 పాయింట్. ఒకటి అప్పు తీసుకోవద్దు, రెండోది మీరు టైం ఇవ్వాలి. ఇంకోటి థర్డ్ ఏంటంటే, లోకల్ లా మన వెటనరీ డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ తోని సంపర్కంలో ఉండాలి. వాళ్ళతో మాట్లాడుకుంటా ఎట్లా మనము డైరీ ఫామ్ చేయాలి, వాళ్ళకి పిలవాలి, వాళ్ళతో సజెషన్స్ తీసుకోవాలి. మెల్లమెల్లగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని ప్రకారం వాళ్ళ సజెషన్ మీద మనం డైరీ నడిపితే మనకు డైరీ సక్సెస్ అవుతుంది. కాదు నేనే చేసుకుంటా నాతోనైతుంది, ఇట్లా అదేమున్నది, ఏం లేదు, మందులు అవసరం లేదు, ఇది అవసరం లేదంటే ఇక మనం డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ గా నడిపించలేము. అది 3వ పాయింట్. డాక్టర్ సపోర్ట్ ఎట్లయినా ఉండాలి. మంచి డాక్టర్ దొరకాలి, మంచి డాక్టర్ తో మనం సంబంధాలు మంచిగా ఉండాలి, మంచిగా మనకు సపోర్ట్ చేయాలి డాక్టర్. ఈ రెండోది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏమో లోన్ తీసుకోవద్దు, మన డైరీ ఫామ్ సొంతం ఉండాలి. లీజ్ గా ఉన్నా గానీ సొంత పైసలతో మనము గేదెలు తీసుకొచ్చుకోవాలి. ఇట్లా చేస్తే సక్సెస్ కావచ్చు. మళ్ళీ మెయింటెనెన్స్ మనది మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి. మెయింటెనెన్స్ దాంట్లో ఏంటంటే, వరిగడ్డి డ్రై ఫోడర్ వస్తుంది, గ్రీన్ ఫోడర్, డ్రై ఫోడర్, గ్రీన్ ఫోడర్, మళ్ళీ దానా కూడా మంచి దానా ఇవ్వాలి. అవి 3 చేసుకున్న తర్వాత డైలీకి క్లీన్ దానికి కడగాలి. ఆ గేదెలకు ఉండడానికి షెడ్ మంచిగా కట్టుకోవాలి, తినిపించడానికి గాలి మంచిగా కట్టుకోవాలి. దానికి కింద ఫర్షి మంచిగా ఉండాలి. మళ్ళా మూత్రం చేసింది, పెండ చేసింది అక్కడ ఎక్కువసేపు ఉండద్దు. సాఫ్ మంచిగా నీట్నెస్ ఉండాలి. అది డైలీ ఒక్క టైం అయినా దానికి గేదెలకు కడగాలి. డైరీ ఫామ్ కి మంచిగా కడగాలి. కడిగితేనే మనకు దానికి ఫైదా ఉంటది. కడుగుతేనే అది రిలాక్స్ చేస్తుంది, కూర్చుంటది. కూర్చున్న తర్వాత మంచిగా రిలాక్స్ చేసి జుగాలి చేస్తుంది. జుగాలి చేస్తే ఆ పాలు పెరుగుతాయి. జుగాలి చేయకపోతే అది పాలు పెరగవు. 4th పాయింట్ ఏంటంటే, మన దగ్గర ఫస్ట్ ఇంకోటి సక్సెస్ఫుల్ మంత్రము డైరీ ఫామ్ లా, దున్నపోతు లేకపోతే డాక్టర్ తోని మంచిగా ఫ్రెండ్షిప్ ఉండాలి. డాక్టర్ అవైలబిలిటీ ఉండాలి. ఎప్పుడన్నా ఎదకొచ్చినప్పుడు డాక్టర్ వచ్చి సిమ్మని వేసేటట్టు ఆ ఫెసిలిటీ లోపల దగ్గర మన డైరీ ఫామ్ కట్టుకోవాలి. దూరం ఉంటే డాక్టర్స్ కూడా రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా మళ్ళా మనకు దగ్గర ఉండాలి. దున్నపోతు పెట్టుకునే లాభాలు ఏంటంటే, ఎప్పుడు గేదె ఎదకొస్తుంది, ఆ పోతుకి డైలీ 1 time రౌండ్ చేపిస్తే అదే పట్టుకుంటది.
ఓకే డైరీ చుట్టూ అలా లోపల డైలీ ఒకసారి బర్రె చుట్టూ దానికి తిరిపియాలి. తిరిపిస్తే ఏమవుతుంది దానికి స్మెల్ కి ఆ దున్నపోతేమో డిటెక్ట్ చేసుకుంటది. ఆ డిటెక్ట్ చేసుకొని ఏది హీట్ కి వచ్చిందో మళ్ళీ వర్కర్ కి తెలిసిపోతుంది. అక్కడికి వెళ్ళి దున్నపోతు జరగదు. అదే మళ్ళీ గేదెకి మళ్ళీ ఒకసారి చూపెట్టేసి మళ్ళీ వర్కర్ ఏమో ఓనర్ కి చెప్తే ఇట్లా ఎదగా వచ్చిందని చెప్తే మళ్ళా గేదె హీట్ కి వచ్చి పట్టిన తర్వాత హీట్ కి వచ్చి డిశ్చార్జ్ చేసిన ఒక 12 hours తర్వాత మనము సిమెన్ వేపియాలి, లేకపోతే పోతుకి క్రాస్ చేపియాలి. అట్లా చేస్తే మనకు ఒక 90% ఛాన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే స్టార్టింగ్ మనం ఏదైతే వచ్చింది డిశ్చార్జ్ చేస్తుంది పోతు పోతులే క్రాస్ చేపిచ్చేయి అని చెప్తే క్రాస్ అయిపోతుంది. మనము ఒక వాహనంలో ప్రెగ్నెంట్ అయిపోయేది అని ఖుషీలో ఉంటాం. కానీ అది గేదె మళ్ళీ కూర్చుంటది కదా, కూర్చున్న టైంలో మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది. ఫుల్ హీట్ లో లేదు, అది సగమే హీట్ లో ఉన్నది. అంటే ఒక 12 hours ఖచ్చితంగా 12 hours వేడి చేస్తేనే అది హీట్ ఉన్న దానిలో డిశ్చార్జ్ ఏమైనా ఉన్నా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. వేస్టేజ్ మొత్తం డిశ్చార్జ్ బయటికి వచ్చిన తర్వాత ఫుల్ హీట్ లో ఉంటది. ఆ టైం సిమెన్ వేస్తే పోతూ పారితే జల్దీ అది కట్టే ఛాన్సెస్ ఉంటది. మళ్ళీ 5th పాయింట్, డైరీలో సక్సెస్ కావాలంటే దూడలకు మంచిగా పెంపకం చూసుకోవాలి. దూడలు మంచిగా తయారు చేసుకోవాలి. అన్ని దూడలు పెట్టుకోవద్దు, తయారు చేయొద్దు. అన్ని దూడలు తయారు చేసినా గానీ మనకు మళ్ళీ మిగిలేదు ఏమి ఉండదు. సెలెక్టెడ్ హీఫర్స్, సెలెక్టెడ్ మేల్ కాఫ్స్ రాబోయే టైంలో మనకు పనికి వచ్చేటట్టు తయారు చేసుకోవాలి. లేకపోతే ఒక 1 year 1.5 year అయితే మళ్ళీ అది తీసుకుపోయి మన హైదరాబాద్ లో ఎర్రగడ్డ మార్కెట్ ఉన్నది, లేకపోతే ఇటు సైడ్ ఇందల్వాయి బజార్ ఉన్నది. పక్కపుంటే ఎక్కడైనా మార్కెట్ ఉంటే కామారెడ్డిలో బజార్ అవుతుంది. ఎక్కడన్నా బజార్ ఉంటే ఎవరైనా కొనేటోళ్ళు ఉంటే వాళ్ళకి అమ్మేయాలి, ఇచ్చేయాలి. ఎక్కువ మేల్ కాఫ్స్ పెట్టుకోవద్దు. మళ్ళీ వాళ్ళకి తిండి పెడితే మనకు మిగిలేదేముండదు. పూర్తిగా ఇప్పుడు షెడ్ లో మొత్తం 85 ఉన్నాయి అంటున్నారు. ఎంతమంది వర్కర్లు మెయింటైన్ చేస్తున్నారు 85ని? ప్రెసెంట్ మన దగ్గర ఒక 5 workers ఉంటారు, బిహారీ వర్కర్స్ ఉన్నారు అందరూ. దాంట్లో ఏంటంటే మళ్ళీ మనకు కొన్ని గొర్రెలు, మేకలు, కొన్ని కోళ్లు ఉన్నాయి. దానికి ఒక పిల్లగాడు ఉన్నాడు. గొర్రెలకు కోళ్లకు సపరేట్, గొర్రెలకు కోళ్లకు మళ్ళీ అతను కూడా గడ్డి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. గడ్డి కొరకు గడ్డి చేస్తారు. వాళ్ళకు మళ్ళీ సపోర్ట్ కు వాళ్ళ అతను ఉంటారు. ఇంకా వేరే ఎక్స్ట్రా అంటే 4 బిహారీస్ ఉంటారు. వాళ్ళే మళ్ళా పొద్దుగాల పోతారు. వాళ్ళ రొటీన్ టైం ఏంటంటే పొద్దుగాల 3 o'clock వాళ్ళు లేస్తారు. 3 o'clock లేచిన తర్వాత మొత్తం పెండ గుంచుకొని సాఫ్ చేసి పెండ బయట పడేస్తారు. అటు సైడ్ అవతల గోడ వెనకాల బయట కొంచెం దూరం పడేయాలి, దగ్గర పెట్టద్దు. లేకపోతే మళ్ళీ దానిలో గ్యాసెస్ తయారై గేదె కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎంత సాలరీ ఎంత అవుద్ది? సాలరీ అంటే డిపెండ్ ఉంటది. ఇక ఒక మిల్కింగ్ బిహారీ వర్కర్ కి మనం అరౌండ్ 16,000 rupees ఇస్తాము. మళ్ళా వాళ్ళకు అన్నము, తిండి అవన్నీ మనమే ఖర్చు తీసుకుంటాము. అసలు యాక్చువల్లీ వేరే జాగాలో ఓన్లీ ఇచ్చేస్తారు, బియ్యం ఇస్తారు, గ్యాస్ ఇస్తారు. మన దగ్గర ఇట్లా నడుస్తుంది. 16,000 అయితే మనం ఇస్తున్నాం. డైలీ ఎంత మిల్క్ తీస్తారు మరి? డైలీ ఒక వర్కర్ ఏమో 10, ఒక వర్కర్ బిహారీ వర్కర్ది 10 కెపాసిటీ. కానీ మన దగ్గర అన్ని మిల్కింగ్ యానిమల్ 40 లేవు. కాకపోతే అందరు కలిసి అన్ని పనులు చేసుకుంటారు. గడ్డి కూడా వాళ్ళే కోసుకుంటారు, అక్కడికి వెళ్ళి మోసి కూడా వాళ్ళే తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ వచ్చి పొద్దుగాల ఎండగడ్డి, పచ్చి గడ్డి కుట్టి కూడా పట్టుకుంటారు. కుట్టి పట్టుకున్న తర్వాత అదే కుట్టి మళ్ళా వాళ్ళకు కూడా లోపల కుట్టి వాళ్ళే వేసుకుంటారు, దానా వేసుకుంటారు, మొత్తం వాళ్ళే చేసుకుంటారు. ये हमारा वर्कर है, डेयरी में काम करता शंकर है. ये लास्ट 5 महीने से इधर हमारे पास काम कर रहा है. तो ये 15,000 తీసుకుంటాడు. बिहारी वर्कर नॉर्मल है, वो हर जगह जो है सो ये है. सुबह से शाम तक जो पूरा जो सिस्टम है डेयरी का जो सिस्टम है दूध में, मिल्किंग में, वो बिहारी वर्कर रखे तो डेयरी अच्छा चलता, सक्सेसफुल होता. ఇప్పుడు డైరీ కెపాసిటీ ఎంత ఉంది? మిల్కింగ్ కెపాసిటీ డైరీ పూర్తి డైరీ కెపాసిటీ గేదెల కెపాసిటీ, మిల్కింగ్ కెపాసిటీ మొత్తం డైరీ కెపాసిటీ ఎంత ఉంది? మిల్కింగ్ కెపాసిటీ ప్రెసెంట్ 160 లీటర్స్, మార్నింగ్ 80 లీటర్స్, ఈవినింగ్ 80 లీటర్స్ పాలు వెళ్తాయి. ఓకే, టోటల్ 160 పర్ డే. 160 పర్ డే. అయితే ఇప్పుడు ఈ డైరీ పెట్టుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే అమ్మడమే చాలా ఇబ్బంది. అది ఒకటి పెద్ద పాయింట్ ఉన్నది. అయితే మీరు దాన్ని ఎట్లా సక్సెస్ఫుల్ గా రీచ్ అవుతున్నారు? మనం ఏం చేసినామంటే స్టార్టింగ్ డైరీ పెట్టే ముందు డైరీ ఎట్లా పెట్టినామో కొంచెం ఒక 10 లీటర్స్, 15 లీటర్స్, 20 లీటర్స్ పాలు వెళ్తుండే స్టార్టింగ్. ఓకే, కొన్ని గేదెలతో చాలు చేసినాం. ఒకటేసారి బ్యాచ్లు దింపలే, బ్యాచ్లు దింపి పరేషాన్ కాలేము.
అయితే ఏమైందంటే కొంచెం కొంచెం తీసుకొచ్చుకొని ఓన్ హోమ్ డెలివరీస్ చేసినాం. ఇప్పుడు మనకు ఎట్లా నడుస్తుందంటే మన ఓన్ షాప్ ఉన్నది కామారెడ్డిలో, అపోజిట్ శాంతి టాకీస్ లో డెక్కన్ డైరీ మిల్క్ సెంటర్ అని మన ఓన్ షాప్ ఉన్నది. అక్కడికి వెళ్ళి మేము షాప్ లో కూడా రిటైల్ సేల్ చేస్తాము, హోమ్ డెలివరీస్ కూడా చేస్తాము. అయితే అట్లా మన పాలు ఎంత ప్రొడక్షన్ వెళ్తున్నదో డైలీ బేసిస్ లో మన ఆ ప్రొడక్షన్ డెలివరీ అయిపోతుంది, సేల్ అయిపోతుంది. ఇది ఒక పాయింట్. డైరీ చిన్న ఫార్మర్స్ కూడా ఏం చేయాలంటే, ఎందుకంటే మళ్ళీ కేంద్రాలకు వేసుకుంటే వాళ్ళకు పైసలు దొరకాయి, రేటు దొరకదు. అది కూడా డిపెండెంట్ ఉంటది, ఫ్యాట్ మీద డిపెండ్ ఉంటది, ఇక వాళ్ళ మెయింటెనెన్స్ మీద, ఫ్యాట్ మీద. అయితే ఆ రేట్ దొరకక మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే బంద్ చేసుకుంటారు. ఓన్ వేసుకుంటే మంచి రేట్ దొరికితేనే మనకు నడుస్తుంది, పోతే నడవదు. 4 ఎకరాలలో గడ్డి పెట్టానన్నారు కదా, ఎన్ని రకాల గడ్డిలు పెట్టారు? యాక్చువల్లీ ఇక్కడ అరౌండ్ 2 acres దాకా ఇక్కడ గడ్డి ఉంటది. మళ్ళీ వెనకాల ఒక 2 acres 2.5 acre వెనకాల ఒక గడ్డి ఉన్నది. దీంట్లో మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతము 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఒక వెరైటీ ఏమో ఇది స్మార్ట్ నేపియర్ అని ఒక వెరైటీ ఉన్నది. దీంట్లో దిగుబడి ఎక్కువ వస్తుంది, ఆకులు ఎక్కువ ఉంటది. ఇప్పుడు దీని హైట్ కూడా చూడండి తక్కువ ఉంటది, అరౌండ్ 3 to 4 feet వస్తుంది. ఇది జల్దీ వచ్చేస్తుంది గడ్డి. ఓకే, గ్రోత్ తొందరగా వస్తుంది. కోతకి అరౌండ్ 20 days లా 25 days లా మనం కోత కోయొచ్చు. మళ్ళా ఒక నెల లోపల కోసుకోవచ్చు. ఈ సేమ్ సూపర్ నేపియర్ లాగానే ఉంది కానీ కాకపోతే కట్టె అనేది తక్కువ ఉంది. కట్టె తక్కువ ఉంటది, ఆకులు ఎక్కువ ఉంటాయి. ఓకే, అది కింద స్టెమ్ కూడా అంత దొడ్డుగా లావుగా గట్టిగా ఉండదు సూపర్ నేపియర్ లెక్క. ఓకే, సూపర్ నేపియర్ కి ఏమైతుంది, చెరుకు లెక్క గట్టిగా కట్టేస్తది. అవును, కానీ ఇది అంత రాదు, ఈ కింద గట్టిగా ఉండదు, ఇదంతా మెత్తగా ఉంటది. అది చూడొచ్చు, ఇట్లా చూడండి, ఇట్లా చేస్తే మనము తెంపుకోవచ్చు. దీనికి ఇట్లా చూస్తే ఓన్లీ ఆకులే ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఇది వెరైటీ పెట్టుకుంటే మంచిగా, దీనికి గొర్రెలు కూడా తింటాయి. అవునా, అంటే చాప్ కట్టర్ లేకుండా పనిచేస్తుంది. ఇది ఎమర్జెన్సీ కొరకు నేను పెట్టుకున్నది. అసలు ఎప్పుడైనా 3 phase సింగిల్ ఫేజ్ 3 phase కరెంట్ పోతుంది. కరెంట్ పోయిన తర్వాత మళ్ళీ గేదెల కుట్టి ఉండదు. పెద్ద నేపియర్ తినాలంటే తినవు, ఎందుకంటే కట్టెగా ఉంటది, అది చెరుకు లెక్క గట్టిగా ఉంటది. ఇది మెత్తగా ఉన్నది. ఇది అంటే ఆకులు ఉన్నాయి, మెత్తగా ఉంటది. ఎట్లా అంటే అట్లా ఇవి తినేస్తాయి. ఇప్పుడు మీరు డైరెక్ట్ చేసేస్తున్నారు? లేదు, అది కూడా కుట్టిలా పట్టి చేస్తాము. అది కుట్టి చూపిస్తాం మేము ఎట్లా పడతాము. ఓకే, ఇది స్మార్ట్ నేపియర్ వెరైటీ. ఇంకోటి ఏంటంటే మన దగ్గర అటు కోసేసినాం, అది ఆడ వెనకాల ఉన్నది చూడండి పెద్దది. ఇదే రకం గడ్డి అన్న ఇది సూపర్ నేపియర్ 20 అని ఒక వెరైటీ ఉన్నది. సూపర్ నేపియర్ 20 అంటే మనం యూట్యూబ్ లో సర్చ్ చేస్తే వచ్చింది. ఆనాడు 3 years బ్యాక్ మనం తీసుకొచ్చినాం ఈ గింజ. ఫార్మింగ్ లీడర్ అని యూట్యూబ్ ఛానల్ ఉన్నది, అతను వేసిండు. ఫామ్ బాబా అని ఒక వెబ్సైట్ లో వాళ్ళు ఈ గింజకి అమ్ముతారు. అయితే మేము ఆన్లైన్ తెప్పించుకొని అప్పుడు ఆనాడు పెట్టుకున్నాం. ఇది సూపర్ నేపియర్ 20. ఇది పెడితే సేమ్ మన దగ్గర సూపర్ నేపియర్ దొరుకుతుంది కదా, అదే కానీ దాంట్లో 20 అని పేరు ఉన్నది అంతే. కాకపోతే దీంట్లో ఆకులు కొంచెం మంచిగా వస్తుంది, కూడా మంచిగా ఉంటది. ఈ హైట్ కూడా బాగా పెరుగుతది. దీంట్లో ఇప్పుడు లాస్ట్ టైం నీళ్ళు లేక ఎండాకాలం ఉండి కొంచెం ఇంకా లావు కాలేదు. ఓన్లీ పచ్చగడ్డే వాడుతున్నారా, ఎండుగడ్డి ఏం లేదు? ఈ పచ్చగడ్డితోని ఈ సూపర్ నేపియర్ ఒక కొన్ని, మళ్ళా దాంట్లో కొంచెం స్మార్ట్ నేపియర్, మళ్ళా దాంట్లో కొంచెము అల్లము సాఫ్ చేసుకొని చేస్తాం కదా, అవి మిక్సింగ్ చేసుకొని ఇంకోటి ఒక వెరైటీ ఇది ఉన్నది, హెడ్జ్ లూసను. ఇప్పుడు అది హెడ్జ్ లూసను కొంచెం కొంచెం అట్టు ఉన్నాయి, ఎక్కువ లేవు, పెట్టలేను నేను. కొంచెం పెట్టాలి, ఎక్స్ట్రా ఒక 2 మడిలు పెట్టాలి. ఇట్లా హెడ్జ్ లూసన్ ఆ కింద మడిలు ఉన్నాయి కొన్ని. అదే హెడ్జ్ లూసన్ లో చాలా ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో ఇది కూడా కొంచెం మిక్స్ చేస్తాం, ఎక్కువ కాదు, అన్ని కలిపి కుట్టి పడతాం మేము.